హలో అండి. ఈరోజు ఇంట్లో టమాటా రసం అయితే చేశానమాట. టమాటా రసాన్ని ఎప్పుడూ ఒకేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. దీనికోసం మిక్సీ జార్లో ఒక వెల్లుల్లి, 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ మెంతులు, పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ మిరియాలు, 4 ఎండుమిర్చిని వేసి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. అదే మిక్సీ జార్లోకి 2 పెద్ద సైజు టమోటాలని ముక్కలుగా కట్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే టమాటా రసం కోసం ఒక పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండుని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద బాండీ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ని యాడ్ చేసుకొని ఒక పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు ఆనియన్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయ్యాక అదే బాండీలో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయాక నానబెట్టుకున్న చింతపండు రసాన్ని, గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా గుజ్జును కూడా యాడ్ చేసుకొని మనకు తగినన్ని వాటర్ అయితే పోసుకోవాలి, 1 గ్లాస్ వరకు. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం, కొద్దిగా కొత్తిమీరను చల్లి ఒకసారి బాగా కలుపుకొని 10 నిమిషాల పాటు బాగా మరగనియాలి. 10 నిమిషాలు బాగా మరిగాక స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. వీడియో నచ్చితే ఒక లైక్ అబ్బా.